ఈ యొక్క పరిచర్య మార్నాథ గాస్పల్ మినిస్ట్రీస్ పరిచర్యను ఇదే మందిరంలో 7 స్టార్ట్ చేశాం. శుక్రవారము జూన్ 5వ తారీఖు స్టార్ట్ చేయబడింది. ఇది జూను 1వ తారీఖు మేము ఊటీ వెళ్తున్నాం. ఊటీ ట్రైన్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, నేను పిలిచిన పిలిపేంటి, నువ్వు చేస్తున్న సేవేంటి? మేము ఒక సంఘంలో నేను అయ్యగారు చాలా బిజీగా వైర్లో ఉండేవాళ్ళం, చందా లెక్క పెట్టేవాళ్ళం, చర్చి క్లీన్ చేసేవాళ్ళం. చర్చిలో హై ఆఫరింగ్ ఎవరిదంటే మాదే. చర్చి కన్స్ట్రక్షన్కి డొనేషన్ అందరికన్నా ఎక్కువ ఇచ్చాం. అలా 12 సంవత్సరాల పరిచర్యలో వారితో మేము ఉన్నాం. 7 బిడ్డలను అక్కడే డెడికేట్ చేశాం. 7వ కుమార్తె పుట్టిన తర్వాత డెడికేట్ చేసిన తర్వాత నా పెద్ద కుమార్తె నవ్య దివ్యాను ఊటీలో చదివించడానికి జాయిన్ చేశాం. 3 years అయిపోయింది. 3rd year తీసుకెళ్తున్నాం. తీసుకువెళ్తుండగా ట్రైన్లో దేవుడు నాతో మాట్లాడాడు. చాలామందికి ఈ పరిచర్య ఎలా ప్రారంభించబడిందో తెలియదు గనక మరొకసారి చెప్పడం జరుగుతుంది. అయితే ఒక క్యాబిన్ బుక్ చేసుకున్నాం ట్రైన్లో. 1.5 year 1.5 hour 1.5 day జర్నీ కనుక పిల్లలు ఆడుకోవటానికి ఫ్రీగా ఉంటుందని మొత్తం మా 9 మందికి ఒక క్యాబిన్ బుక్ చేసుకున్నాం. అయితే నేను ఆ నేచర్ని చూస్తూ ఆనందిస్తున్నా. సడన్గా ఒక వాయిస్ రింగింగ్ అయింది నా చెవిలో. నేను పిలిచిన పిలుపు ఏమిటి, నువ్వు చేస్తున్న సేవ ఏమిటి అన్నారు ప్రభు. ఏంటి ప్రభా? సండే స్కూల్ తీసుకుంటున్నాను, నా భర్త తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను, వైర్లో 2 పాడుతున్నాము, చందా లెక్క పెడుతున్నాము, చర్చికి మేమే ఫస్ట్ వస్తాం, లాస్ట్ మేమే వెళ్తాం, ఇంకేంటి ప్రభా, ఇది సేవే కదా అన్నాను. నేను అది కాదు సేవ అన్నారు. నేను పిలిచిన పిలుపు అది కాదు, నిన్ను బోధ చేయటానికి పిలిచాను కానీ బోధ వినటానికి కాదు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు అన్నాను. బయటికి వచ్చేసేయండి అన్నారు. ఏ సంఘంలో మేము ఉన్నామో అక్కడ నుండి బయటికి వచ్చేసేయండి అన్నారు. ఈ విషయాలన్నీ ఏమి నేను చెప్పకుండా నా ఎదురుగా అయ్యగారు ఉన్నారు. రాజా, నన్ను ప్రభు సేవ చేయమంటున్నారు అని చెప్పాను. సేవ మాత్రం మనం చేయొద్దు. నా చిన్నతనం నుండి చూశాను, నేను విసిగిపోయాను. సేవ అంటే నాకు ఇప్పుడు అసహ్యం వేస్తుంది. ఆ మాటే వద్దు, నాకు అదొక ఫోబియా లాగుంది. అలాంటి శ్రమలను అనుభవించాం కనుక సేవ చేసేవారికి ధన సహాయం చేద్దాం, అప్పుడు మనం కూడా సేవ చేసినట్టే అన్నారు. వెళ్ళి మరలా నా సీట్లో కూర్చున్నాను. సేమ్ వాయిస్ రింగింగ్ అవుతా ఉంది. నేను పిలిచిన పిలుపు ఏమిటి, నువ్వు చేస్తున్న సేవ ఏమిటి అన్నప్పుడు మరలా అయ్యగారి దగ్గరికి వెళ్ళి, ప్రభు మరలా చెప్తున్నారు నాతో, మనల్ని సేవ చేయమంటున్నారు, నీ ఇష్టం, నువ్వే నిర్ణయం తీసుకో అన్నారు. అన్నప్పుడు వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు ఈ ఆలోచన ఇచ్చారు. శుక్రవారం స్టార్ట్ చేసుకో చెప్పగానే మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి, సరే మరి నేను శుక్రవారం స్టార్ట్ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు, ఆదివారం మాత్రం నాతో రావాల్సిందే అన్నారు. మా తల్లితో చెల్లితో చెప్పి, మా ఇంటి ప్రక్కనే లక్ష్మీకాంతం గారు, కనకయ్య గారని ఈ చర్చి మెంబర్స్ వాళ్ళు, ఆయన చనిపోయారు, వారు ఉన్నారు, వారితో చెప్పాం, ఇట్లా దేవుడు నాతో మాట్లాడారమ్మా, శుక్రవారం ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాను, మీరు మీ పిల్లలు రండి అంటే, ఆవిడ ఆ 3 కుమార్తెలు, యూత్ అనమాట, మేబీ 15-16 years ఉంటాయి వాళ్ళ ముగ్గురికి. వాళ్ళ 3 తల్లి, వాళ్ళ 4, నేను, మా మమ్మీ, మా చెల్లి, 7 92వ సంవత్సరం జూన్ 5వ తారీఖు మొదటి ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. నా 12 ఏళ్ల వయసు నుండి ప్రభు చేసిన కార్యాలు రాయాలంటే పెద్ద బుక్ రాయొచ్చు. ఈ 34 yearsలో పెద్ద బుక్ రాయొచ్చు. మా 7 బిడ్డలు 40 days బేబీ జెస్సీతో స్టార్ట్ అయిన ఈ సేవ, ఈ సేవలోనే నా కుమారుడు అప్పుడు 4వ సంవత్సరం 3వ సంవత్సరం ఈ సేవ మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రభు పమ్మి, ఇక్కడ ప్రభు పమ్మి, మరి నవ్య, దివ్య, మేరీ లిల్లీ, కృపా, ప్రణతి, షారోన్, బ్లెస్సీ, అలాగే జెస్సీ, 7 ఇదే సంఘంలో పెరిగారు. ఇక్కడే వాక్యాలు విన్నారు, ఇక్కడే బీబీహెచ్ చేశారు, ఇక్కడే సండే స్కూల్ తీసుకున్నారు, ఇక్కడే స్కిట్లు నేర్పించారు పిల్లలకి, ఇక్కడే క్వైర్లో పాటలు పాడారు. మేము లేనప్పుడు ఇక్కడే వారు ప్రసంగాలు చేశారు. చక్కని ట్రైనింగ్ను దేవుడు 7 బిడ్డలకి ఇక్కడ ఇచ్చాడు. అందుకే ఇది నాన్న ఈజీగా వారి సేవను వారు చేసుకోగలుగుతున్నారు. హల్లెలూయా. దేవుడు యెషయా 54 నా 16 ఏళ్ల వయసులో ఇచ్చారు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుతారు అన్న వాగ్దానమును దేవుడు నా జీవితంలో, మా జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా.